దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినం ద్వారా దేవుడు మనతో మాట్లాడును గాక, దేవుడు మనల్ని దర్శించును గాక. దేవుడు సమస్తమును, ఈ లోకములో ఉన్న సమస్తమును మన మేలు కొరకే చేశాడు. హల్లెలూయా. అందుకోసం బైబిల్ అంటుంది, దేవుణ్ణి ప్రేమించు వారికి. ఎవరికటమ్మా? ఎవరు ప్రేమిస్తున్నారు దేవుణ్ణి? ఎక్కడున్న వాళ్ళు ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమించడం అంటే నీకు తెలుసా? ఎంతమంది తెలుసు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటమ్మా? తెలుసా? తెలియదా? తల్లికి కుమారుని మీద ప్రేమ ఎలా ఉంటుంది? తల్లికి కుమార్తె మీద ప్రేమ ఎలా ఉంటుంది? తండ్రికి పిల్లల మీద ప్రేమ ఎలా ఉంటుంది? అలాంటి ప్రేమే దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారికి, దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో, ఆరాధిస్తారో, వెతుకుతారో, ఆయన ఉన్నాడని, ఆయన నా కొరకు ఏదైనా చేయగలిగిన వాడని, ఆయనను వెతుకు వారికి, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి కదా. ఎవరు మనమంతా? పిలువబడి లోకములో నుండి, పాపములో నుండి, లోక సంబంధమైన జీవితాల్లో నుండి దేవునిలోనికి పిలువబడ్డాం మనమంతా. హల్లెలూయా. దేవునితో బ్రతకడానికి పిలువబడ్డాం. దేవునితో నివసించడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, నిత్యమై లోకములో దేవుణ్ణి కలిగిన బిడ్డలుగా బ్రతకడానికి మనం పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డాం? మనం నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి కాదు, నీ ఇష్టం వచ్చినట్లు నడచడానికి కాదు, నీ ఇష్టం వచ్చినట్లు తిరగడానికి కాదు పిలిచింది దేవుడు. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడ్డారు. ఆయన ప్రణాళికతో పిలువబడ్డాము. ఎవరు ఒక్కరం కూడా, ఇక్కడున్న మనందరం కూడా ఎవరు కూడా ఆశ్రమాసిక మందిరంలోకి రాలేదు, దేవుని నమ్ముకోలేదు. ఆయన పిలిచాడు కనుక, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు కనుక మనం ఏం చేస్తున్నాం? పిలువబడ్డాం. అందుకోసమే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఏం చేస్తున్నాయట? సమస్తము సమకూడి జరుగుతున్నాయి. చూసారా? ఈ లోకములో ఎవరికి సమస్తము సమకూడి జరుగుతాయి? ఎవరి కోసము సమకూర్చబడతాయి? ఎవరి కొరకు సమస్త పనులు నెరవేరుతాయంటే దేవుణ్ణి ప్రేమించే వారికి. హల్లెలూయా. దేవుణ్ణి వెతికే వారి కొరకే సమస్తము సమకూడి జరుగుతున్నాయట. ఈ లోకంలో ప్రభునందు ప్రియులారా, ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవాతి దేవుడు ఈ సృష్టి యావత్తును సృష్టించింది కేవలం మనుషుల కోసమే. భూమి మీద ఉన్న ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా దేవుడు ఎవరి కొరకు సృష్టించాడు తెలుసా? మనుషుల కోసమే. ముక్కు, ముఖం, నోరు, కళ్ళు, చెవులు, చేతులు, కాళ్ళు ఉన్న మన కొరకే. ఈ లోకంలో జంతువులు ఉన్నాయి, జీవరాశులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, చేపలు ఉన్నాయి, కొంగలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి, నక్కలు ఉన్నాయి, రకరకాల ప్రాణులు ఉన్నాయి. కానీ లోకాన్ని ఏ జంతువు అయినా, ఏ పక్షి అయినా ఆస్వాదించగలవా? అర్థమవుతుందా నీకు నేను చెప్పే తెలుగు? లోకంలో కుక్కలు ఉన్నాయి, ఉదాహరణ, ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి, ఎన్నో ప్రాణులు ఉన్నాయి, పురుగులు ఉన్నాయి లేవా? అవన్నీ ఎప్పుడన్నా ఏమంటాం మనం? టూర్కి వెళ్ళాయా? భూమి మీద అక్కడ గుడి బాగుందట, అక్కడ చెట్లు బాగున్నాయట, అక్కడ వాటర్ ఫాల్స్ బాగున్నాయట అని అది చూసి ఎంత బాగా చేశాడు దేవుడు. సంతోషిస్తాయి కుక్కలు, నక్కలు, పందులు, కోతులు. మరి ఎవరు సంతోషించడానికి? మరి భూమి మీద ఉన్న సృష్టిలో ఉన్న యావత్తు కూడా ఎవరి కోసం చేశాడు తెలుసా దేవుడు?
అమ్మ ఈ సృష్టిని చూసి, అమ్మ గాలిని చూసి, నీరుని చూసి, ఆకాశమును చూసి, అమ్మ భూమిని చూసి, అగ్నిని చూసి, లోకములో కలుగ చేయబడిన ప్రతిదాన్ని చూసి సంతోషించేది ఎవరంటే మనుషులే కదా. ఈరోజు చాలా మంది అమెరికాకి వెళ్ళిపోయి చూసి వస్తారు, లేకపోతే ఇంకా అమ్మ ఏదో చెప్పడానికి ప్లేస్ ఏమంటే రకరకాల ప్లేసులు ఉన్నాయి కదా, అది ఎంత బాగుంటాయి. అంత దూరం ఎందుకు కిలవరంగా ఎంత బాగుంటుంది చూడడానికి పోయిన వాళ్ళు ఎంతమంది పోయారు చూడండి. కిలవరంగా తెలుసు కోట, కిలవరంగా కోట, స్తంభాల గుడి, రామప్ప, లక్నవరం ఎందుకు చూశారు కదా. ఎందుకు వెళ్ళామాడికి? అవి చూసి ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి. నువ్వు కుక్కను తాగుతున్నావు అనుకో, కుక్కను తీసుకుప్పుడు పోయినావు. ఒకవేళ కుక్క ఉండి బాగు ఎంత బాగుంది నీళ్ళు, ఈ సరస్సు అంటే ఏమంటుందని ఆ నీళ్ళలో పడిపోతుందని అంటే అవి మరి ఎవరి కోసం దేవుడు ఆలోచన చేయాలి. ఈ లోకములో ఉన్న సృష్టిలో ఉన్న యావత్తట మనుషుల కోసం చేశాడు దేవుడు. ఈ సృష్టిని అనుభవించేది ఎవరు తెలుసా? ఎవరు అనుభవిస్తున్నారు? భూమిలో దొరికే ఇనుము, బంగారము, వజ్రము, అమ్మ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సృష్టిలో కలుగజేయబడినవే, సృష్టిలో ఉన్నవే ఇవన్నీ. ఆహారమైన, ఆహ్లాదమైన ఇవన్నీ ఎవరు అనుభవిస్తున్నారంటే మానవుడే. అంటే ఈ సృష్టి అంతా చేయబడిన ఎవరి కోసం? ఇప్పుడు అర్థమవుతుందా నీకు? ఈ సృష్టి అంతా కలుగజేయబడింది. ఈ చెట్లు, నీరు, గాలి, ఆహారము, భూమిలో దొరికే బంగారము, ఐరన్, అమ్మ బొగ్గు, అమ్మ ఇంకేమంటారు, నీళ్లు, డీజిల్, పెట్రోలు, అమ్మ వజ్రాలు, వైడూర్యాలు, అమ్మ గోమేవికము, మరకతము, ఇవన్నీ తెలియదు బైబిల్లో ఉంటాయి. రకరకాల రాళ్ళు, రకరకాల ప్రభునందు ప్రియుల ఈ అన్నింటితో కలిగి ఉంది భూమి. ఇవన్నీ ఎవరి కోసం చేశాడంటే ప్రభునందు ప్రియుల మానవుని కొరకు దేవుడు చేశాడు. హల్లెలూయా. ఈ సృష్టి యావత్తు దేవుడు భూమిని ఎందుకు చేశాడో నేను గృహ ప్రవేశాలు చెప్తాను. దేవుడు భూమిని నివాస యోగ్యంగా మనుషులకు నివాసం ఉండడానికి భూమిని కలుగజేశాడట. భూమి ఆకాశములను సమస్త సృష్టిని కలుగజేసి దాన్ని మనిషి చేతికి అప్పగించాడట. ఈ సృష్టి యావత్తు చేసి సృష్టి గురించి ఎంతమంది చదివారు? అది కనుక 6 దినాలు 5 రోజులు సృష్టిలో ఉన్న యావత్తు, 6 రోజులు సృష్టిలో ఉన్న సమస్తాన్ని దేవుడు కలగజేసి ఆఖరిగా చేసింది ఎవరినంటే మనిషి. హల్లెలూయా. అదన్నీ అర్థం చేసుకోవాలి. అన్ని కలగజేయబడిన తర్వాత మనం కలిగాలి. దేవుడు మానవునికి కలిగినవన్నీ ఏమేం కావాలో అవన్నీ కలగజేసిన తర్వాత మానవుని దేవుడు ఏం చేశాడు? పుట్టించాడు. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టించేమన్నాడు తెలుసా? ఈ లోకమును, ఈ భూమిని, దానిలో ఉన్న సమస్తాన్ని లోపరిచాడట. ఈ భూమి అంతా నీదే. ఆరాధనలు వాడుతున్నావు కదా, ఇవన్నీ మీకు ఒక మాట చెప్పాలి. ఎప్పుడు లోపరిచిందయ్యా? భూమి అంతా మాదైతే అన్నట్టు మీరు ఆలోచన చేస్తున్నారు. ఆదాముతో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆదాము కలగజేసిన తర్వాత ఏమన్నాడు? ఆశీర్వాదం ఏమన్నాడు? నువ్వు ఫలించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొని ఏలుదురుగాక అన్నాడు. భూమిని ఏం చేయాలట? ఎలా? అది దేవుని యొక్క సంకల్పం, ప్రణాళిక. ప్రతి మానవుడు భూమిలో ఉన్న సమస్తాన్ని ఏం చేయాలా? ఏలాలా? బంగారం మీదేసుకోవద్దు. మా కాళ్ళకి మిండేది బంగారం. నేను అదే చెప్తున్నాను. ప్రభునందు భూమిలో ఉన్నవన్నీ దేవుడిని ఉపయోగపడడానికి నువ్వు చేస్తే అమ్మా జ్ఞాపకం చేస్తున్నాను. అందుకు ముందుతో మాట్లాడదా అప్పగించి దేవుడు అందులో ఉన్న సమస్తాన్ని ఏలమని అధికారం ఇచ్చాడు. ఆ ఆదాముకి
దీన్ని లోపరుచుకోమన్నాడు. భూమిని లోపరుచుకో, నువ్వు ఎట్లా చెప్తే అట్లా వింటారు. పక్షులు వినేటివి, జంతువులు వినేటివి, అమ్మ ప్రాకు పురుగులు కూడా ఆదంతో మాట్లాడేది. చీమలు మాట్లాడేది, ఎలుకలు మాట్లాడేది, కొంగలు మాట్లాడేది, కుక్కలు మాట్లాడేది. పేర్లు పెట్టాడు ఆదం వారికి. హల్లెలూయా. అన్ని లోబడేది, అన్ని లోబరిచాడు. ఏలాడు ఆదం పిలిస్తే సింహాలకు వచ్చేది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలు మన అధికారం ఇస్తే మనిషి ఏం చేశాడో తెలుసా? ప్రభునందు ప్రియులారా, దేవుని మాటలు ధిక్కరించి అవిధేయత చూపి ఏమైనా తెలుసా? ఏమయ్యాడు? దేవుడు ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నాడు, ఆధిపత్యాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాములో ఎప్పుడైతే తినవద్దని పండు తిన్నాడో ఆదాము కళ్ళు తెరవబడ్డాయి. దేవుడైన యెహోవా ఆదాము ఎదురుకు వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ప్రతి దినం ఆదాము దగ్గరికి వచ్చినట్లే దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? ఆదాము దగ్గరికి, మన దగ్గరికి వస్తాడా? రోజు ప్రార్థన చేసుకున్న దగ్గరికి దేవుడు వస్తాడు. వస్తాడా? నమ్మకం లేదా? ఉందా? లేదు. నిజం చెప్పండి. ఆదాము దగ్గరికి దేవుడు వచ్చాడా లేదా? ప్రతి సాయంకాలం చల్లపూట దేవుడైన యెహోవా ఆదాము యొద్దకు వచ్చాడు. ఆ ఒక్కరోజు ఆదాము కనపడకపోతే దేవుడు తలడిల్లిపోతున్నాడు. ఆదామా ఎక్కడున్నావు? ఆదామా ఎక్కడున్నావు? ఆదామా ఎక్కడున్నావు అంటున్నాడు. అంటే ఆదాము ఏమంటున్నాడు తెలుసా? తప్పిపోయిన మనిషి దేవునికి రిప్లై ఇవ్వడు. గుర్తుపెట్టుకోండి. పడిపోయిన వ్యక్తి దేవునితో మాట్లాడడానికి ఇష్టపడడు, దేవునికి కనబడడానికి ఇష్టపడడు. తప్పు చేసేవాడు, పడిపోయేవాడు, చెడిపోయినవాడు, దేవునికి విరోధంగా బ్రతికేవాడు ఎప్పుడు దేవుని కనపడడానికి ఇష్టపడదు. అది గుర్తుపెట్టుకోడు. అందుకోసమే ఆదాము ఏమంటున్నాడు తెలుసా? నీ స్వరము విన్నప్పుడు నేను ఇబ్బందులై ఉన్నాను కనుక నేను చెట్టు చాటున దాక్కున్నాను. హల్లెలూయా. పాపం చేసేవాడు దాక్కుంటాడు, దేవుడు కనపడకుండా. గుర్తుపెట్టుకోండి. తప్పులు చేసేవాడు దేవుని దగ్గరికి రాలేదు. అందుకోసం బైబిల్ అంటుంది, వింటున్నారా ప్రభునందు ప్రియులారా? ఎదుటి మాట జ్ఞాపకం చేస్తున్నారంటే జరిగింది ఏంటంటే దేవుడు మనిషిని ప్రభునందు ప్రియులారా అలాగే దేవుడు ప్రేమించి మానవుని నరుల్ని దేవుడు ప్రేమించి అక్కడున్న మనలందరినీ దేవుడు ప్రేమించి మన కొరకు సర్వ సృష్టి మనకి ఇచ్చాడు. హల్లెలూయా. భూమి మీద పుట్టిన చెట్ల ఫలాలు ఎవరు తింటారు? అదా? అవునా కదా? వృక్ష ఫలాలు, భూమి మీద దొరికే ప్రతిదీ కొనుక్కునేది, సాధించుకునేది, సంపాదించుకునేది అంటే మనుషులే. కుక్కలు ఎప్పుడైనా నాకు భూమి కావాలనే అమ్మా, జంతువులు ఎప్పుడైనా కొట్లాడ పెట్టుకున్నాయా? ఈ భూమి నాది, ఈ అడవి నాది, ఈ చెట్టు నాది, ఈ గుట్ట నాది, ఈ పుట్ట నాది, ఈ చెరువు నాది, ఇవి మా నీళ్ళు, ఇవి మా ఇల్లు అని పెట్టుకున్నాయా? పెట్టుకునేవాటి ఎవరు? అంటే సర్వ సృష్టి ఎవరి కోసం చేశాడు? అర్థమైందా? ఈ సర్వ సృష్టి దేవుడు మానవుల కొరకు చేశాడు. అర్థం చేసుకోవాలి. అవునా కదా? దేవుడు ఎవరి కోసం చేశాడు? మన కొరకు చేశాడు. ఈరోజు మనమందరం ఒప్పుకోవాలి, దేవుడే ఈ సర్వ సృష్టిని నా కొరకు చేశాడు. చెప్తామందరం హల్లెలూయా. దేవుడు ఎవరి కోసం చేశాడు? సర్వ సృష్టిని, అందులో ఉన్న సమస్తాన్ని దేవుడు నా కొరకు చేశాడు. హల్లెలూయా. అందులో ఉన్న ఫలాలు ఎవరు తినాలా? అందులో ఉన్నవి అధికారం ఎవరు చెలాయించాలా? ఎవరు ఏలాలా? ఎంతమంది వెళ్తున్నారు? ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే దేవుని మాట వినక ఇదంతా సృష్టి ప్రారంభంలో దేవుడు చేశాడు. కానీ దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో క్షేమాన్ని తన కోసమే, ప్రభునందు ప్రియులారా, కేవలం తన కోసమే ఈ సృష్టి మొత్తం చేస్తాడని అనుకోకుండా మనిషి ఏం చేస్తాడంటే దేవుడేమో మనల్ని ప్రేమించి, అందుకోసమే యోహాను సువార్త 3:15లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడట? లోకాన్ని ప్రేమించాడు. లోకం అనగా ప్రభునందు ప్రియులారా, లోకములో ఉన్నది ఎవరో తెలుసా? ఎవరున్నారు లోకములో? అన్నిటికంటే విలువైన వాళ్ళు ఎవరు భూమి మీద అంటే మనుషులు. అవునా కదా?
ఎవరు విలువైన వాళ్ళమ్మా? పోతావా? ఎవరు విలువైన వాళ్ళు? నేనే. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. మనం విలువైన వాళ్ళు. కుక్కలు కాదు, నక్కలు కాదు, జంతువులు కాదు, ప్రాణులు కాదు. ఈ లోకములో, ఈ భూమి మీద ఉన్న జీవరాశుల్లో, ప్రాణులన్నింటిలో అన్నిటి ప్రాణం ఉంది. కుక్కలకు, కోళ్ళకు, పురుగులకు, చీమలకు, కుందేళ్లకు అన్నిటికి ప్రాణం ఉంది. కానీ ప్రాణులన్నిటిలోకెల్లా విలువైన ప్రాణి ఏదంటే మనుష్యుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ మనుష్యుడు ప్రభునందు ప్రియులారా, దేవుడు మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే కేవలం తన కొరకే సృష్టి అంతా చేశాడని. ఏం చేస్తాడు తెలుసా? మొత్తం చేశాడని అనుకోకుండా కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నాడు. కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నాడు. అందుకే ఏం జరుగుతుందో తెలుసా? ప్రభునందు ప్రియులారా, ఎందుకు కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్నాడంటే, ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ లోకమంతా ప్రభునందు ప్రియులారా, లోకమంతా సంపాదించాలని, లోకమంతటిని, ఇదిగో దేవుడేమో ఆదిలోనే మొదటి మానవుని చేతిలో భూమిని, సమస్తాన్ని అందులో ఉన్న చేతిలో పెట్టి అంత నీది, నువ్వు దీన్ని ఏలాలి, దీని మీద అధికారం నీకున్నదని దేవుడు చెప్తే, ఇప్పుడు చేసే మనిషి ఏం చేస్తున్నాడో తెలుసా? ఈ లోకాన్ని అంతా సంపాదించుకోవాలా, భూమి అంతా సంపాదించుకోవాలా, బంగారం అంతా సంపాదించుకోవాలా, ఆస్తులన్నీ సంపాదించుకోవాలి. ఇది నీదిరా బాబు అని దేవుడు ఎప్పుడు చెప్పాడు? క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల క్రితం మన ఆదిమ పురుషుడైన నరుడైన ఆదాము చేతిలో భూమిని, సమస్తాన్ని దేవుడు ఆయన చేతిలో పెట్టి, ఇది నీది అంటున్నారా, దీన్ని నువ్వు ఏలాలా, హల్లెలూయా, దీని అధికారం నీకుందని చెప్పాడు. ఇప్పుడు చేసే మనుషులు ఎలా ఉన్నారంటే, అందుకోసమే కృతజ్ఞత లేని వాడే దేవుని ఆజ్ఞనమాట మనిషి ధిక్కరించాడు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞను ఏం చేశాడు? ధిక్కరించాడు. దేవుడిచ్చిన ఆధిపత్యాన్ని, అధికారాన్ని, ఆధిక్యతలన్నీ కోల్పోయాడు. హల్లెలూయా. దేవుని మాట ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాస అయితే, ఏ క్రైస్తవుడైతే దేవుని మాటలు వినడో, అతని చేతిలో ఉన్న అధికారాలు వెళ్ళిపోతాయి కదమ్మా, ఆధిపత్యాలు వెళ్ళిపోతాయి, ఆధిక్యతలు వెళ్ళిపోతాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆదాముకు దేవుడు ఈ భూమిని నిండించమన్నాడు, అభివృద్ధి పరచమన్నాడు, విస్తరింపచేయమన్నాడు, దాన్ని నువ్వు లోపరుచుకోమన్నాడు, దాన్ని నువ్వు ఏమని చెప్తే ఏం చేశాడు? ఇవన్నీ దేవుడు ఇచ్చి, ఒకసారి దేవుడు ఆదామును ఏం చేశాడంటే, ఏం చేశాడంటే, నేను ఇంతలాగా ఆదామును ప్రేమించాను కదా, ఆదామును ప్రేమించాను కదా, ఆ ఆదాము నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో పరీక్షిద్దామనుకున్నాడు. హల్లెలూయా. ఆదామును ప్రేమించి ఏదోను తోటను, అందులో ఉన్న సమస్తాన్ని, సృష్టినంతటిని దేవుడు ఆదాము చేతిలో పెట్టి, నేను ప్రేమించి ఆదాముకి ఇది అందించాను. మరి ఆదాము నన్ను ప్రేమిస్తున్నాడా లేదా అని పరీక్ష పెట్టి, ఏం పరీక్ష పెట్టాడు తెలుసా? ఇదిగో ఈ సృష్టిలో, అంటే ఏదోను తోటలో ఉన్న అన్ని చెట్ల వృక్ష ఫలములను నిరభ్యంతరంగా తినొచ్చు. ఏమన్నాడు? ఎన్ని చెట్ల ఫలాలు? అన్ని చెట్ల ఫలాలు తిను, కానీ ఈ ఒక్క చెట్టు ఫలం మాత్రం తినొద్దన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థం చేసుకో, మనుషుల హృదయాలు ఎలాంటియో, మనుషుల ఆలోచనలు ఎలాంటియో ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మానవుడైన ఆదాము ఎలా పాడైపోయి పతనమయ్యాడు, దేవునికి దూరం అయ్యాడు, సావాసానికి దూరం అయ్యాడు, ఆత్మీయతకు దూరం అయ్యాడు, చెడిపోయాడు, అనారోగ్యం పాలయ్యాడు, కష్టాలను తెచ్చుకున్నాడు, దేవునికి దూరమై ప్రభునందు ప్రియులారా ఇదిగో మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. జ్ఞాపకం చేస్తున్నాను, మనుషులకు దేవుడు మరణాన్ని కలగజేయలేదు. మరణాన్ని దేవుడు కలగజేయలేదు, ఆలోచించలేదు. మనుషులను చంపాలని దేవుడు అనుకోలేదు. ఊకాయను మరే చెప్తారు. మరి ఎందుకు వచ్చింది మనుషులకు మరణం? ఏమన్నాడు ఆదాముతో? సృష్టి అంతటిని కలుగజేసి దాని అధికారాన్ని, ఆధిపత్యాన్ని, ఇది నీది, నీ సొత్తిది, నువ్వు దాన్ని ఏమైనా చేసుకో,
కానీ ఇక్కడ ఉన్న తోటలో ఉన్న అన్ని ఫలాలు చెట్ల పద్ధతి ఇది. కానీ ఈ ఒక్కడి కనుక అన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అన్ని తినమన్నాడా లేదా? 3వ అధ్యాయం ఆదికాండం అన్ని తినమన్నాడు. ఒక్క మంచి చెడు వృక్ష ఫలములు తినొద్దన్నాడు. మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినొద్దు, నువ్వు తిన్న రోజు చచ్చిపోతావు అని చెప్పాడు. ఆజ్ఞ కూడా చెప్పాడు. ఆ మాట కన్నా భయపడాలి కదా, అవునా కదా? ఆ తింటేమన్నాడు? తినొద్దు అన్నాడు. అక్కడికే ఆజ్ఞ. తినొద్దు అంటే ఏం చేయాలా? ఏంటమ్మా డాక్టర్ తినొద్దు అంటే ఏం చేయాలా? అవా నిజం చెప్పండి, అబద్ధాలు తినదా? నాకు అందుకే క్రైస్తవులు అబద్ధాలు ఎక్కువ ఆడతారు కదా. మీకు తెలుసో తెలియదు, రికార్డు ప్రకారం సర్వే చేస్తే అబద్ధాలు ఆడే దాంట్లో క్రైస్తవులు ఎక్కువ మంది ఉంటారు. నిజం నేను చెప్పేది. ఎందుకో తెలుసా? డాక్టర్ తినొద్దంటే ఏం కాదు, ఒకప్పుడు ఆయన తినటం లేదా? మరి ఎట్లా అంటున్నాం వాళ్ళు? హల్లెలూయా. తినొద్దు అంటే తినొద్దు అంతే, దానికి ఇంకో అర్థం ఉండదు. తినొద్దు అన్నదానికి నానా అర్థాలు ఉండవు. ఉంటాయి బాబు, అంతేనా? తెలుగు వచ్చినాము ఓవా సరిపోనమ్మా. తినొద్దు అంటే దానికి నానా అర్థాలు ఉంటాయి. 10th క్లాస్ చదువుతాను ఉంటాయా? తినొద్దు అంటే తినొద్దు అంతే, ఇంకోటి ఉండదు దానికి. హల్లెలూయా. అయితే తినొద్దని చెప్పాడు, తింటేమవుతో కూడా చెప్పాడు. ఒకవేళ జాగ్రత్త, అర్థమవుతుందా? ఇంత చెప్పేటోళ్ళు ఎవరు ఉంటారయ్యా? తినొద్దు అన్నాడు, తింటే ఏమవుతుంది గట్లా అంటారు అనుకుంటాడు అనుకోనే. అప్పటికెరక మంచి గుణమేంటో దేవుడికి అట్నే చెప్తాడులే అని చెప్పి తింటావేమోననే తింటేమవుతో కూడా చెప్పాడు. ఇప్పుడు అది కదా మన అంతా అదే, మన ఆలోచన అంతా అదే. ఏమవుతుంది? చూస్తే పోతే ఏమవుతుంది, ఉంచి ఏమవుతుంది? అయ్యో ఇక్కడనే ఉంటుంది కదా. హల్లెలూయా. పోతే ఏమవుతుందయ్యా? నేను అయ్యగారి చిత్రం కానీ చూస్తే ఏమవుతుందయ్యా? మన ఒక సహోదరుడు సంక్రాంతికి వచ్చామని సినిమా పోయి స్టేటస్ పెట్టుకున్నాడు. నాకు అన్న కనపడదా? స్టేటస్ పెట్టుకున్నది ఎందుకు? చూపెట్టుకుంటాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పోవద్దని చెప్పా, అది దేవుడికి విరుద్ధం. ప్రభువుకు ప్రియులారా, ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే బైబిల్ అంటుంది తినొద్దన్నాడు, తింటే ఏమవుద్దో చెప్పాడు, చచ్చిపోతారన్నాడు. తినమన్న నిశ్చయంగా చచ్చిపోతాం అన్నాడు. ఆ మాట కన్నా భయపడాలి, రెండో దానికన్నా భయపడాలి. రెండు లేదు. ఏమైపోయాడు తెలుసా? చివరికి ప్రభువుకు ప్రియులారా, దేవుడు మనకి లాంటి జాలిగునంత అయితే ఈ ఒక్కసారి ఎట్టున్నాయి అనేటోడు కాదవ్వా. గుర్తుపెట్టుకోండి, అలసైపోయింది బాగా. హల్లెలూయా. ఆదాము తప్పు చేస్తే, ఆదాము దేవుని పోలికలో ఉన్న, దేవుని రూపంలో ఉన్న, దేవుని లాగే ఉన్నా ఆదాము దేవుడు పోనీలే, తప్పు చేశాడు కదా, ఇక్కడనే ఒక మూల కూర్చున్నాం అలా తోటలో నుంచి బయటికి పెట్టేశాడు. హల్లెలూయా. తప్పు చేసిన నిన్ను దేవుడు అంగీకరించడు, ఒప్పుకోడు. దేవుడు దేవుడే, ఆయన పరిశుద్ధుడు. అర్థమవుతుందా? దేవుడు పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధంగానే ఉంటాడు. ఆయనను మలినం చేయాలని చూడద్దు. అర్థమవుతుందా? దేవుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడను కనుక నేను కూడా ఏం కావాలా? హల్లెలూయా. దేవుడిని ఎవరు మలినం చేయలేదు. దేవుడిని దాక్తానక దేవుడిలో ఉన్న పరిశుద్ధతను మనకు వస్తుందట. అర్థమవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పాపములన్నీ, మన రోగములన్నీ, మన వ్యాధులన్నీ, మన శాపములన్నీ అవన్నీ ప్రభువులోనే మన ప్రభువునందు ప్రియులారా పోగొట్టుకోగలుగుతాం. ప్రభువును మనం తాకగలిగితే. అందుకోసమే ఆదామును దేవుడు ఏం చేశాడు? ఏదో తోట ఉంచాడా? మనకి ఎందుకు అర్థం కాదు ఈ సబ్జెక్టు? దేవుని మాట వినని ఆదాము మొదటి మానవుడు. అంతకుముందు అయ్యో వీడు పోతావా ఇంకోటి లేడా అనుకుంటట్లేదు, ఒకడేగా ఉన్నాడు. ఒకడేనా? అయినా ఏం చేశాడు? పోనీలే అల్లా. ఈ మాది వాళ్ళకు ఉండే అలవాటే నేను కానీ చెప్పాలంటే. అర్థమవుతుందా? అయితే అనొద్దు, ఈ రోగం పాడు కానీ పోతలేదు. నిజమే నేను చెప్తున్నా. ఐతమాతి అంటే ఇంకో పాపం చేయమని అర్థం. ఐతమాతి అంటే వెనుకోసుకొచ్చడమే కదా. దాని అర్థం ఏంటి? వెనకరేసుకు రావడమే కదా. తప్పునేం చేయాలా?
ఖండించాలా? ఖండించాలి. దేవుడు ఖండించాడు. ఆదామును అవ్వను ఏదోను తోటలో నుండి బయటకు కొట్టి ఏదోను తోట చుట్టూ ఏం చేశాడు? దేవదూతలు పెట్టాడు. అందులో రాకూడదని. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇదిగో మానవుడు పాపము వలన, దేవుని మాట వినకపోవడం వలన ఆధిపత్యాన్ని కోల్పోతున్నాడు, అధికారాన్ని కోల్పోతున్నాడు. అది ఇక్కడ సృష్టిలోనైనా, కుటుంబంలోనైనా, నువ్వు చేసే పనిలోనైనా ఆధిపత్యం కోల్పోతున్నా, అధికారాన్ని కోల్పోతున్నా. అందుకోసమే ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, అందుకు ఇదిగో దేవుడు ప్రభునందు ప్రియులారా తాను ఎంతగా మనుషులను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించక అర్థం చేసుకోలేక పోతున్నారు చాలా మంది. అర్థం కావట్లా. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశాడో ఆదాము గురించి చెప్పాను. అన్ని ఇచ్చాడు, అన్నిటినీ చేతిలో పెట్టాడు, అధికారాన్ని ఇచ్చాడు, ఏమన్నాడు అన్ని ప్రభునందు ప్రియులారా లోబరిచాడు. ఏది కావాలంటే అది వస్తుంది. ఆనందది ఏది కావాలంటే అది వస్తారు. వింటున్నారా? ఏది తెమ్మంటే అది వస్తారు. సృష్టిలో ఉన్న సమస్తమైన లోబడుతుంది. నీళ్ళైనా, నిప్పైనా, అగ్గినైనా ఏదైనా లోబడుతుంది. అంతగా దేవుడు ఆధిపత్యాన్ని, అధికారాన్ని ఇస్తే ఒక్క మాట దేవుడు ఇచ్చిన అధికారాలన్నీ గుర్తిస్తుందట. ఒక అవిధేయత, ఒక పాపం. అందుకోసం బైబిల్ ఉంది రోమపత్రిక 6:23లో ప్రభునందు ప్రియులారా పాపము వలన వచ్చే జీవితము మరణం. చూసారా? దేవుడు మానవునికి మరణాన్ని చేయలేదు, మరణాన్ని పుట్టించలేదు, వీళ్ళందరినీ చంపేయాలని దేవునికి ఆలోచన లేదు. మరణం ఎలా వచ్చింది మానవునికంటే దేవుని మాట వినకపోవడం ద్వారా, అవిధేయత వలన. అందుకోసమే 1 యోహాను 3:4లో ఒక మాట చదువుకుందాం. 1 యోహాను 3:4 పాపము చేయు ప్రతి వాడును ఏం చేస్తున్నాడంట? ఆజ్ఞలను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. చూసారా? పాపం ఎక్కడ చేశాడు? ఎవరు చేశాడు? మరణం అనేది మానవుడు దేవుడు కల్పించలేదు, చేయలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను ఆదాము వినలేదో ఆదాముకు మరణం సంభవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చనిపోయాడు ఆదాము. ఎప్పుడైతే మాటలు ఎక్కరించాడో దేవుడు ఆదాముకు కనబడడంలా. అడుగుతున్నా, దేవుడు ఎవరు కనపడట్లా? ఆదాము కనపడట్లా. దూరం అయిపోయాడు. సహవాసం లేదు. రోజు కనబడి మాట్లాడినప్పుడేమో ఆరోగ్యంగా ఉన్నాడు ఆదాము. అర్థమవుతుందా? ఎలా ఉన్నాడు? ప్రతి దినం చల్లపూట వచ్చి ఈ రోజంతా ఎక్కడున్నావు, ఏమేం పని చేసావు, ఎలాగున్నావు, బాగున్నావా, నీళ్లు పెట్టావా, చెట్లు బాగున్నాయా, నీ హెల్త్ ఎట్లుంది, దేవుడు మాట్లాడినప్పుడేమో ఆదాముకు ఏ నొప్పి లేదు, ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు. కానీ ఏదో తోటల నుంచి బయటప్పుడు వచ్చాడో అప్పుడమ్మా వింటున్నారా? ఆదాము మీద ఎండ విడిచిపడుతున్నది. ఎండాకాలం వచ్చేసాడు ఆదాముకి. చూసారా? చెమట వస్తున్నది. ఏదో తోటలో ఆదాము చెమటలు రాకపోయేది. హల్లెలూయా. చెమట లేదు, ఏం లేదు, ఎండ కొట్టడం తెలియదు. వింటున్నారా? ఆకలి వేయడం తెలియదు. ఆకలి కూడా పంపిస్తుంది. అప్పుడు ఉన్నప్పుడు ఆకలి వేయలేదని తెలిసింది. కానీ ఎప్పుడు ఏమంటాం? ప్రభునందు ప్రియులారా ఏదో తోటలో అన్ని సమృద్ధి కనుక ఆకలి అనేది తెలవకుండా వెళ్ళాడు. కానీ బయటకు వచ్చేసిన తర్వాత ఆకలి వస్తుంది. ఇదిగో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఆహారం ఎక్కడ తెచ్చుకోవాలో తెలియదు. ఇప్పుడు ఏడుపు స్టార్ట్ అయింది. ఇప్పుడు అమ్మ ఆలోచించడం ప్రారంభమైంది. ఇప్పటిదాకా ఆలోచన లేదు. అయ్యో నేను కష్టపడాలా, నేను భోజనం ఎక్కడ తెచ్చుకోవాలి, ఇవన్నీ లేవు ఆదాముకి. ఎప్పుడైతే ఏదో తోట నుంచి బయటికి పోయినాక బయట ఏమైనా ఉందా మా సృష్టిలో? ఆదాము కొరకే ఏదో తోటనే వేశాడు దేవుడు. అర్థమవుతుందా? ఆదాము కొరకే తోటను పెట్టాడు, ఆదాము కొరకే అవన్నీ అక్కడ ఉంచాడు. తోట నుంచి బయటకు వెళ్తే ఆకలి వేస్తే
ఎక్కడ తినాలాగా ఏం లేదు. పరిగెడుతున్నాడు, ఇటుడుతున్నాడు, అటుతున్నాడు. ఏ చెట్టు, ఏ కాయో, ఏ పండు వింటున్నారా? ఎక్కడికి వెళ్ళిన ఆకలికి వస్తుంది, ఎండబడుతుంది, చెమటలు వస్తున్నాయి. ఇదిగో తుడుచుకుంటున్నాడు, ఏడవాలనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అయ్యో అక్కడ అన్ని ఉండే కదా, మళ్ళీ అందులో పోదామని ప్రయత్నం చేశాడు. కానీ దేవదూతలు దేవుడిచ్చిన జీవితంలో బ్రతకడం నేర్చుకో. దేవుడిచ్చిన ఆధిపత్యంలో బ్రతకడం నేర్చుకో. దైవికమైన నడిపింపులో ఉండడం నేర్చుకో. క్షేమంగా ఉంటావు. ఏం చెప్తున్నా? క్షేమంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు, బాధలే ఉండవు. నీ ఇష్టం వచ్చినట్లుగా నీ తెలివితేటలు ఉపయోగించి బ్రతకడం ప్రారంభిస్తావా, కష్టాలను తెచ్చుకుంటావు. గుర్తుపెట్టుకో, కష్టాలు తెచ్చిపెట్టుకుంటావు. దేవుని నడిపింపులో బ్రతుకు, దేవుని దైవికమైన ప్రేరేపణలో బ్రతుకు. అన్నిటికీ దేవుని ముందు సాగిలపడు. క్షేమం చూస్తావు, క్షేమం చూస్తావు. కానీ సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు, నా ఇష్టం, నా కూర్చు, నా తెలుసన్నట్టు పోతుగా ఆదాయ కష్టాలు పాలవుతారు. జరిగినట్టు తెలుసా? ఏమైందంటే ప్రభుత్వ దేవుడు మనుషులు ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆలోచించట్లేదట, అర్థం చేసుకోలేకపోతున్నాడట. అందుకోసమే దేవుడు ప్రేమించి సృష్టి మీద అధికారాన్ని ఇస్తే దేవుడిని కాదని సృష్టి పూజిస్తున్నారు మనుషులు. హల్లెలూయా. దేవుడెవరు తెలుసుకోకుండా సృష్టిలో ఉన్న చెట్లే మాకేం చేస్తున్నాయి, ఫలాలిస్తున్నాయి, ఆహారం ఇస్తున్నాయి, చెట్లు మొక్కలు ప్రారంభించారు. మా భూమిలో ఉన్న అన్ని దొరుకుతున్నాయని ఏం చేస్తున్నారు? పొద్దుగా లేచి అవా ఎరికేనా? మనకంటే అలవాట్లు ఇవన్నీ బయటపడ్డారు. కనీసం ఉన్న అలవాటు లేదు మనకు. హల్లెలూయా. వీని వాని మొక్కాల్సిన పనుందా ఇప్పుడు? సూర్యున్నో, భూమినో, నీళ్ళనో, అన్నాన్నో ఇదివరకు అన్ని మొక్కేది కదా. అవునా కాదా? 5 చేతులు మొక్కే పోతున్నా కూడా కనుక్కొని తినేది బువ్వను. అవునా కదా? ఇప్పుడు కనీసం ఒక క్రైస్తవుడిగా ప్రభువా ఈ ఆహారం ఇచ్చినందుకు కొందరాలని చెప్పలేకపోతున్నావు. నీకేం చెప్పాలి? కృతజ్ఞత ఉందా నీకు? అప్పటికే బాగుండేది కదా. అప్పుడు నీళ్ళు తాగినా పుట్టుకపడొద్దని అమ్మ పొద్దుగా లేచి నీళ్ళు మొక్కుడు, సూర్యుని మొక్కుడు, కరెంట్ వస్తే అవా ఎలుగు వస్తే ఎలుగును మొక్కుడు, చీకటి వస్తే చీకటి మొక్కుడు, బలి కనపడితే బలిని మొక్కుడు, పిల్లి కనపడితే పిల్లిని మొక్కుడు. అవా ఇవన్నీ బయటపడేసిన దేవునికి ఎంత కృతజ్ఞత ఉండాలా, ఎంత లోబడాలా? ఇవన్నీ నుండి వినిపించాడు కదా. ఇప్పుడు ఉన్నది దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే ఆరాధించాలి, స్తుతించాలి. చివరిగా ఎక్కువ మాటలు జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రభు అభిప్రాయాలు అయితే దేవుడు తినడానికి ఎన్నో పండించిన ఒక పండు తినొద్దని చెప్తే ప్రభునందు ప్రియులారా, ఆ పండును తిని ఆదాము మొదటి మానవుడు మనుష్యులకి మరణాన్ని తీసుకొచ్చి పెడితే ప్రభునందు ప్రియులారా, ఇదిలో నేను జ్ఞాపకం చేసేదంటే ఏంటంటే ఎవరైతే దేవునికి లోబడి ఉంటారో వారికి మాత్రమేనట దేవుడు సృజించిన సమస్త ప్రగతికాలు వస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారికే అన్ని సమకూడి జరుగుతాయి. అది చదువుకున్న వాక్యం వాళ్ళు ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. అది ఎవరికి అనుకూలంగా జరుగుతాయి, ఎవరికి దీవెనకరంగా ఉంటాయి, ఎవరికి మంచి రోజులు వస్తాయి, ఎవరు దీవెనకరంగా మారుతారు, ఎవరి జీవితాలు ఆశీర్వాదం దొరుకుతుందంటే దేవుణ్ణి ప్రేమించే వారికి, దేవుణ్ణి వెతికే వారికి, దేవుణ్ణి అనుదినము కనిపెట్టే వారికే సమస్తము సమకూరు జరుగుతాయని బైబిల్ చెప్తుంది. అయితే దేవుడు మన జీవితాల్లో మనకు కావలసినవన్నీ చేశాడు, సిద్ధం చేశాడు, సృష్టిలోనే ఉంచాడు. మనం ఎక్కడో ఆకాశం పైకి తెచ్చుకునేది ఏమన్నా ఉన్నదా? ఎవరైనా తెచ్చుకున్నారా? భూమి మీద కాకుండా ఎక్కడికో వెళ్ళిపోయి అవి తెచ్చుకున్నారా ఏమన్నా? దేవుడు అని ఎక్కడ పెట్టాడు? నీకు అందుబాటులోనే, భూమి మీదనే. హల్లెలూయా. నీకు అందుబాటులోనే, భూమి మీదనే నీకు అన్నీ సిద్ధం చేసి ఇచ్చాడు. అయితే ప్రభునందు ప్రియులారా, వాటి కోసమట మనుషుల ప్రయత్నాలు మామూలు ఉండవు. దేవుడేమో అన్ని కళ్ళ ముందు చూసి పెడితే చేసి పెట్టాడు, సిద్ధం చేశాడు, రెడీ చేశాడు. ఈ రెడీ ఉన్న వాటిని ఎవరు కనుగొంటారంటే బైబిల్ చెప్తుంది ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించే వారే
దేవుని ప్రేమించే వారే దేవుడు వాళ్ళ కొరకు ఏమేమి సిద్ధపరిచాడో, ఏమేమి దాచిపెట్టాడో, అది బంగారం కావచ్చు, అది ఆస్తి కావచ్చు, అది అంతస్తు కావచ్చు, అది పదవి కావచ్చు, అది హోదా కావచ్చు, అది ఆరోగ్యం కావచ్చు, అది ఐశ్వర్యం కావచ్చు, అది ఏదైనా ఎక్కడ దాచిపెట్టాడు? దేవుడిని కళ్ళకు పెట్టాడు. ఈ సృష్టిలోనే మనుషులందరూ సంపాదించేది ఏంటమ్మా? భూమి మీద పెట్టింది కదా. ఆలోచన చేస్తాం ఎప్పుడైతే. మనుషులందరూ కష్టపడేది ఆకాశంలో ఏదో ఉన్నది పట్టుకుందామనా? భూమిలో దేవుడు ఆల్రెడీ పెట్టిన వాటినే ఏం చేస్తున్నారు? భూమిలో దేవుడు ఉంచిన వాటినే వెతుకుతున్నారు సంపాదించడానికి. దేవుడు ఏమన్నాడంటే, ఆల్రెడీ మానవునికి దేవుడు ఏం చేశాడు? నరునికి, మొదటి మనిషికి ఈ అధికారాన్ని, ఈ ఆస్తిని, సర్వ సృష్టిని లోపరిచి అధికారాన్ని ఇచ్చి ఏరుమని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎవరు వెళ్తారు భూమిని అంటే ఆయన ప్రేమించేవారు. ఎవరు కనుగొంటారంటే ఆయన ప్రేమించేవారు. ఎవరికి దొరుకుతాయి ఆశీర్వాదాలంటే ఆయన వెతికే వారికే, ఆయన కొరకు కనిపెట్టే వారికే ఈ భూమి మీద ప్రభునందు ప్రియులారా అవన్నీ సమకూర్చబడి జరుగుతాయి బైబిల్ చెప్తుంది. చివరిగా ఒక మాట చెప్పిన తీసుకొస్తాడు. దేవుడు తమని మనలందరినీ ఎంతగా ప్రేమిస్తున్నాడు అర్థం చేసుకోలేని వారట, ఆలోచించని వారు ప్రభునందు ప్రియులారా వాళ్ళ మంచి చెడు కష్టాలు నష్టాలు వాళ్ళే ఎదుర్కొంటారట. హల్లెలూయా. దేవుడు నా కోసం ఈ సృష్టిని అంతా చేశాడు, సృష్టిలో ఉన్న అన్నిటినీ నా కొరకే చేశాడని ఆలోచించింది వాళ్ళు దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో ఎవరి కష్టం వాళ్ళే పడతారట. హల్లెలూయా. వాళ్ళ అన్నం వాళ్ళే తింటారు. అంటున్నారా? ఇంకేమంటున్నారు? వాళ్ళ వస్త్రాలు, వాళ్ళ గృహాలు, వాళ్ళ ఆస్తిపాస్తులు సంపాదించుకోవడానికే వాళ్ళ జీవితంలో ప్రతి క్షణాన్ని ఖర్చు పెడతారట. అంటున్నారా? ఎవరు ఎవరు దేవుడు నా కొరకు ఇవన్నీ చేశాడు అని ఆలోచించని వాళ్ళు, దేవుని ఆలోచనను అర్థం చేసుకోవడం ఏం చేస్తారట? ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, ఉద్యోగాల కొరకు, అన్నిటి కొరకు వాళ్ళకున్న జీవితాన్ని, వాళ్ళకున్న రోజులను, వాళ్ళకున్న క్షణాలను, వాళ్ళకున్న గంటలను ఏం చేస్తారు? ఖర్చు పెట్టుకుంటారట. ఖర్చు పెట్టి దేన్ని సంపాదిస్తారు తెలుసా? మళ్ళా దేవుడు ఏ మానవునికి అధికారం ఇచ్చాడో, ఏ మానవునికి ఇవన్నీ ఉపయోగించాడో వాటి కొరకే మళ్ళా. హల్లెలూయా. ఈ మర్మం తెలిస్తే ఈ మర్మం తెలిస్తే దేవుడు సృష్టిలో ఉన్న యావత్తు నీ కొరకే కలగజేశాడన్న సత్యం నీకు అర్థమైతే బైబిల్ అన్నది ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తము పోయేవు, ఇంకేం చేయవు, పొట్టలో కూర్చుకోవు, కానీ దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. మీరు ఆ అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన అవసరాలన్నీ దేవునికి తెలుసు, మన అక్కర్లన్నీ దేవునికి తెలుసు. మనకు ప్లాట్ కావాలా, మనకి ఇల్లు కావాలా, మనకు ఉద్యోగం కావాలా, మనకు ఆరోగ్యం కావాలా, మనకు ఐశ్వర్యం కావాలా, మనకు బంగారం కావాలా, మనకు బట్టలు కావాలా, మనకి ఏం కావాలో ఎవరు తెలుసు? తెలిసే అన్ని చేశాడు, ముందు పెట్టాడు. హల్లెలూయా. సృష్టిలో ఉంచాడు. అయితే అవి ఎవరికి దొరుకుతాయంటే దేవుణ్ణి ప్రేమించే వారికి. అందుకోసమే చివరికి ఒక మాట చదువుకున్నాం. 1 కొరింథీ 2:9 ఒక మాట చదువుకుంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, దేవుని సృష్టిలో చేయబడిన ప్రతి దానిని మనిషికి ఉచితంగా ఇచ్చాడు. మనుషుల కొరకు దేవుడు భూమిలో ప్రతిదీ దాచిపెట్టాడు. మనుషులకు ఉపయోగకరమైనవన్నీ, కార్లైనా బండ్లైనా ఏదైనా అన్ని భూమి నుంచి వచ్చినాయి. అర్థమవుతుందా? భూమి మీద మనుషులు వాడేటి అన్ని భూమిలో నుంచి వచ్చినాయే, దేవుడిచ్చినయే. దేవుడు ఆల్రెడీ భూమిలో పెట్టినవే మనుషులు ఏం చేస్తున్నారు? సంపాదించుకుంటున్నారు, సాధించుకుంటున్నారు. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నా మాట విను, నాకు లోబడు, అవన్నీ నీకు వస్తాయని చెప్పాడు. అయితే దేవుని మాట వినడానికి బదులుగా మనుషుడు ఏం చేస్తున్నాడు తెలుసా?
దేవుని మాటను పక్కకు పెట్టి నాకు ఆస్తి కావాలా, నాకు భూమి కావాలా, నాకు జాగ కావాలా, నాకు ఉద్యోగం కావాలా, నాకు ఐశ్వర్యం కావాలా, నాకు బట్టలు కావాలా, నాకు సోపులు కావాలా అని పరిగెడుతున్నాడు. వాటి వల్ల ఏం చేస్తున్నాడో తెలుసా? తన జీవితాన్ని అంతా ఖర్చు చేస్తున్నాడట. ఖర్చు చేసి పోనీ అనుకున్న జీవితం ఏమైనా పొందుతున్నాడంటే అది గుర్తుపెట్టుకోండి. అంటే దేవుని యొక్క ప్రణాళికలు, ఆలోచనలు అర్థం చేసుకోవాలా. అయితే ఆ రెండవ అంచలో దేవుడు ఇందును గురించి దేవుడు తనను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో చూసారా? దేవుడు మానవుల కొరకు అన్ని సిద్ధపరిచాడు. ఈ రోజు ఈ వాక్యం వింటున్న మనందరి జీవితాల్లో నీకు ఏం అవసరమో దేవుడు ఎప్పుడో సిద్ధపరిచాడు. హల్లెలూయా! సిద్ధపరిచాడు లేదా? నీకు కావాలంటే ఎక్కడికి పోయి తెచ్చుకుంటావా? అమెరికా పోయి తెచ్చుకుంటావా? నీకు ఏం కారు కావాలా? అమెరికా పోతావా? ఆకాశం వెళ్ళిపోతావా? అన్ని ఎక్కడున్నాయి? సిద్ధపరిచాడు, ముందుగానే ఉంచాడు. కానీ అవన్నీ నీకు రావాలి అంటే ఒకే ఒక కొటేషన్, ఒకే ఒకటి అర్థం చేసుకోవాలా. భూమి మీద ఉన్నవన్నీ నువ్వు పొందుకోవాలంటే ఈరోజు నీకు ఒకటే ఒక మాట చెప్తున్నాను, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తను ప్రేమించే వారికి ఏవి సిద్ధపరిచెనో చదవమ్మా. ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుషుని హృదయానికి గోచరం కాలేదు, అగోచరం అర్థం కాలేదు. దేవుడు ఎక్కడ మనిషికి కారణం ముట్టక ముందే నీకు ఏమక్కాడో ప్రభునందు ప్రియులారా, ఆల్రెడీ సృష్టిలో నువ్వే కాదు, ఇంకా నీ మనవడు, ఒకవేళ నీకు రాబోయే మనవలు ఉన్నారే, రాబోయే తరం ఉంటే వాళ్ళందరికీ కావాల్సిన భూములు ఉన్నాయి. ఇంకా రాబోయే తరాలు మనం పోయినా ఇంకా రాబోయే తరాలకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఆదిలోనే భూమిలో పెట్టాడు. భూమి మీద మనుషులకు కావాల్సినవన్నీ. అయితే ఇవన్నీ మనం పొందుకోవాలంటే దేవుడు మనిషికి ఇవన్నీ ఉచితంగా ఇచ్చాడు. వాటిని సంపాదించుకోవడానికట మనుషులు పడే పాటలు రకరకాలు. అందుకోసమే ప్రభువునందు ప్రియులారా, నేను దినం జ్ఞాపకం చేసేది ఏంటంటే దేవుడు ఇవన్నీ సమస్తము మన మేలు కొరకు చేశాడని గుర్తించలేకపోతున్నామంటే ఇవన్నీ మన కొరకే చేశాడని, అమ్మ ఇవన్నీ నా కొరకే చేయబడ్డాయని ఎప్పుడైతే నువ్వు దేవుని మాటకు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఉంటావో, దేవుణ్ణి వెలికేవాడు ఉంటావో, దేవుని కొరకు కనిపెట్టేవాడు ఉంటావో, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి ఉంటావో, దేవుణ్ణి దేవా అని చెప్పి ఆయన కొరకే జీవిస్తావో, ఇవన్నీ లోకంలో ఉన్న సమస్తము నీ కొరకు సమకూర్చబడతాయట. సమస్తము నీకు అప్పగిస్తాడట. అలా అప్పగించాడు దేవుడు. ఇది మనకు కూడా ఆయన అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు. తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం దేవుని వాక్యాన్ని బట్టి. ఇది ప్రభువునందు సహోదరుడా, సమస్తము అన్ని దేవుడు ఇది జ్ఞాపకం చేసుకో.